హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా, క్షేమంగా, సంతోషంగా బాగుండాలి అని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నానండి. మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నన్ను సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మనం కోరుకుంటున్న ప్రతి ఒక్క కోరికను బాబాగారు వింటున్నారు. తప్పకుండా ఆ సాయి సమర్థులు మన ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తారు. మీ అందరి కోసం నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా మనందరి తరపున వేడుకుంటున్నాను. ఈరోజు బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు. తల్లి, నువ్వు అడుగుతున్న ఒక గొప్ప కోరికను నేను తీర్చబోతున్నాను. నువ్వు నమ్మకంతో ఉండు. ఎలాంటి కఠినమైన పరీక్షలనైనా నువ్వు ఎదుర్కొనేటట్లు నీకు నా శక్తి తప్పకుండా తోడు ఉంటుంది. నీ ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది. అలాగే నువ్వు అనుకుంటున్న దానిని పొందటం కోసం నువ్వు చాలా కఠినమైన పరీక్షలు ఎదుర్కోవలసి ఉంటుంది. తల్లి, గొప్ప ఫలితం కావాలి అని నువ్వు అడుగుతున్నావు. దానికోసం నీ ప్రయత్నం కూడా చాలా పట్టుదలగా గొప్పగా ఉండాలి అని మర్చిపోకు. బిడ్డ, నాకు నీ విషయాలు అన్నీ తెలుసు. నువ్వు నన్ను అడిగేది నీ జీవితానికి చాలా ముఖ్యమైనది అన్న విషయం నాకు బాగా తెలుసు. తల్లి, నువ్వు కోరుకున్నది పొందిన తరువాత నీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే చాలా సంతోషంగా కూడా గడవబోతున్నది. ఇప్పటిదాకా నిన్ను బాధ పెట్టిన బంధాలన్నీ కూడా ఈ రోజు నుండి క్రమక్రమంగా నీకు దూరమైపోతాయి. ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలన్నీ కూడా నేను తొలగించబోతున్నాను. బిడ్డ, మరొక ముఖ్యమైన విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. నీ పట్టుదల నీకు ఆయుధం. నీ నమ్మకమే నిన్ను చివరి వరకు కూడా నడిపించి తీరుతుంది, నీకు విజయాన్ని అందిస్తుంది అన్న విషయాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకో. శ్రద్ధ సబూరితో ఉండేవాళ్ళు ఏది కోరుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుంది అని బాబాగారు చాలా మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు. మన జీవితంలో మనం ఏదైనా కావాలి అని పట్టుదలగా ఉన్నప్పుడు దాన్ని పొందడం కోసం మనం ఏం చెయ్యాలో మనకి బాబాగారు అడుగడుగునా తోడుగా ఉండి మనకు నేర్పిస్తారు. బాబాగారు మనతో తోడుగా ఉన్నప్పుడు మనకి చాలా ధైర్యం కలుగుతుంది. మనం ఏ పనైనా చేసి పట్టుదలతో, నమ్మకంతో మనం అనుకున్నది సాధించుకోగలుగుతాము అని బాబాగారు మంచి సందేశాన్ని మనకి అనుగ్రహించారు. మన సాయి తండ్రి చెప్పిన ఈ మాటలలోని అద్భుతమైన సత్యాన్ని ఒక చిన్న కథ రూపంలో బాబాగారి దయవలన తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పూర్వం నందపురం అని ఒక గొప్ప విశాలమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని సూరసేనుడు అనే మహారాజు పరిపాలించేవాడు. సూరసేనుడికి వివాహం జరిగిన చాలా సంవత్సరాలకు ఒక ఆడపిల్ల జన్మించింది. ఆ అమ్మాయికి తిలోత్తమ అని పేరు పెట్టి ఎంతో గారాబంగా పెంచుకునేవారు రాజదంపతులు. తిలోత్తమ పేరుకు తగినట్లుగా నిజంగా దేవకాంతల అప్సరసలా ఉండేది. చాలా ధైర్య సాహసాలు ఉండేవి. మగవాళ్లతో సమానంగా ఆ అమ్మాయి కూడా యుద్ధ విద్యలు ఎన్నో నేర్చుకున్నది. ఇలా 16 ఏళ్ల యువతిగా మారింది తిలోత్తమ. మహారాజు సూరసేనుడికి ఒక మంచి అలవాటు ఉండేది. అప్పుడప్పుడు ఆయన తన కుటుంబంతో పాటుగా ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడుండేటువంటి వింతలు, విశేషాలు తెలుసుకుంటూ ఉండేవాడు. అలా యువరాణి తిలోత్తమకు కూడా ఇతర ప్రాంతాలు సందర్శించడం అంటే చాలా ఇష్టం. ఒక సంవత్సరం మహారాజు రాజకార్యాల వల్ల తను ఎక్కడికి వెళ్ళలేకపోయాడు. కానీ తిలోత్తమ మరీ పట్టుబట్టడంతో తమ పొరుగు దేశము మిత్రదేశమైన మిత్రపురం అనే రాజ్యానికి తన కుమార్తెను ప్రకృతి వింతలు, విశేషాలు చూసేందుకు విహారానికి పంపించాడు. ఆ దేశాన్ని పరిపాలించే మహారాజు కుమారుడు శశాంకుడు. అతను చాలా గొప్ప తెలివైనవాడు, అందచందాలు కలిగినవాడు. అతను తిలోత్తమను దగ్గరుండి తీసుకొని వెళ్ళి తనే అతిథి మర్యాదలన్నీ జరిపించాడు. ఆ దేశంలో ఉండేటువంటి వింతలు, విశేషాలు అన్నీ కూడా తనే దగ్గరుండి చూపించేవాడు. అలా తిలోత్తమకు శశాంకుడికి మంచి స్నేహం కుదిరింది. వాళ్ళు ఒకరి విషయాలు ఒకరు తెలుసుకోవడంతో వాళ్ళ స్నేహం ప్రేమగా పరిణమించింది. తరువాత తిలోత్తమ తమ దేశానికి తిరిగి వచ్చింది. కొన్నాళ్లకు మహారాజు తిలోత్తమకు స్వయంవరం ప్రకటించాడు.
స్వయంవరానికి వచ్చి యువరాణి మనసు గెలుచుకొని ఆమెను వివాహం చేసుకోవలసిందిగా ఎంతోమంది రాకుమారులకు సూరసేన మహారాజు స్వయంవరం ఆహ్వానం పంపించాడు. అందరితో పాటుగా తమ మిత్రదేశపు మహారాజు కుమారుడైన శశాంకుడికి కూడా స్వయంవరానికి రావలసిందిగా కబురు పంపించాడు. అలా తిలోత్తమ స్వయంవరాన్ని గురించి తెలుసుకున్న శశాంకుడు తమ కుటుంబంతో సహా యువరాణి తిలోత్తమ స్వయంవరానికి బయలుదేరాడు. ఇలా ఉండగా ఎవ్వరూ ఊహించని ఒక పెను ప్రమాదం జరిగింది. నందపురం రాజ్యాన్ని ఆనుకొని చుట్టూ ఎన్నో అరణ్యాలు, వనాలు ఉన్నాయి. వాటి అన్నింటి అవతల జంబూకం అనే ఒక ప్రమాదకరమైన అరణ్యం ఉన్నది. ఆ అరణ్యంలో రక్తదంతుడు అనే ఒక క్రూరుడైన రాక్షసుడు ఉన్నాడు. అతనికి కామరూపంతో పాటుగా ఎన్నో మంత్రశక్తులు కూడా ఉన్నాయి. ఆ అరణ్యంలో ఎవరైనా ప్రవేశిస్తే వాళ్ళు ప్రాణాలతో బయటికి రావడం అనేది జరగదు. ఆ రాక్షసుడు యువరాణి తిలోత్తమను అపహరించి తన వనానికి తీసుకొని వెళ్ళిపోయాడు. కుమార్తెపై ప్రేమతో నందపురం మహారాజు తీవ్ర అనారోగ్యానికి లోనై మంచం పట్టాడు. మామూలుగా అయితే శశాంకుడు ఘోరమైన రక్తదంతుడి లాంటి రాక్షసుడితో తలపడే సాహసం చేసేవాడు కాదు. కానీ తిలోత్తమను తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ఆమె లేని జీవితం తనకు అక్కరలేదు, ఆ బ్రతుకు తనకు అవసరం లేదు అని గట్టిగా నిర్ణయించుకున్నాడు శశాంకుడు. తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు ఎవరు ఎంతగా వారించినా వినిపించుకోలేదు. తను అనుకున్నట్లుగానే తిలోత్తమను తేవాలి అని నిర్ణయించుకొని తను జంబూకవనానికి బయలుదేరాడు. కొన్ని రోజులు ప్రయాణించిన తరువాత జంబూకవనం చేరుకున్నాడు. అక్కడ అతనికి కొంతమంది రాకుమారులు ఎదురుపడ్డారు. వాళ్ళు కూడా తిలోత్తమ అందచందాలు తెలిసి ఆమెను ఎంతో ప్రేమించి ఇష్టపడిన వాళ్ళు రాక్షసుడు తిలోత్తమను బంధించాడని తెలుసుకొని ఆమెను విడిపించేందుకే అందరూ జంబూకవనానికి చేరుకున్నారు. కానీ జంబూకవనంలో ఉన్న రక్తదంతుడు వాళ్లను చాలా సులభంగా బంధించాడు. అలా బంధించిన ఆ రాకుమారులను కొందరిని కప్పలుగాను, కొందరిని పాములుగాను, కొందరిని బల్లులుగాను, కొందరిని జింకలుగాను, ఇలా రకరకాలైన వారిగా మార్చివేశాడు. వాళ్లతో, ఓ రాకుమారులారా, మీ అందరినీ కూడా ఆకారాలు నేను మార్చివేశాను. మీ అదృష్టం బాగుంటే, మీకు ప్రాణాలు నిలిచే అవకాశం ఉంటే మీరు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఈ అరణ్యం బయటకు మీరు వెళ్ళగలిగితే మీ రూపాలు మళ్ళీ మీకు యథాప్రకారంగా వస్తాయి. కాకపోతే ఇప్పుడు మీరు మారిపోయిన రూపాలకు అనుగుణంగా మీ ఆయుష్ కూడా తగ్గిపోతుంది. క్షణక్షణము ప్రాణభయంతో కుమిలిపోతూ కుంచుకుపోతారు అంటూ వారితో చెప్పాడు. ఆ మరుక్షణమే మారిపోయిన రూపాలలో ఉన్న ఆ రాకుమారులందరూ కూడా అరణ్యం నుండి బయటపడేందుకు ప్రయత్నించారు. అలా ప్రయత్నించిన చాలామందిలో కొంతమంది పాములకు ఆహారంగా మారిపోయారు, కొంతమంది అడవి జంతువుల కాళ్ళ కింద పడి చనిపోయారు, కొంతమంది వేటగాళ్ళ బాణాలకు చనిపోయారు, కొంతమంది వేటగాళ్ళ ఉచ్చులో పడి చనిపోయారు. ఏ కొద్ది మందో అదృష్టవంతులు మాత్రమే అరణ్యం బయటికి క్షేమంగా చేరుకున్నారు. అలా అరణ్యం బయటికి చేరుకున్న రాకుమారులకు మళ్ళీ వాళ్ళ రూపాలు యథాప్రకారంగా వచ్చాయి. అప్పుడు రక్తదంతుడు వారితో, సంవత్సర కాలం పాటు మీరు ఈ అరణ్యం వెలుపలే ఉండాలి. ఎవరు ఈ అరణ్యంలోకి రాకుండా ఉండేటట్లుగా మీరే వారిని హెచ్చరించాలి అని ఆజ్ఞాపించాడు. ఆ అరణ్యం బయట ఉన్న ఆ రాకుమారులు శశాంకుణ్ణి చూస్తూ అందరూ ముక్తకంఠంతో, ఓ రాకుమారా, నువ్వు ఇక్కడ నుండి ఇప్పుడే తిరిగి వెనక్కి వెళ్ళిపో. నువ్వు తిలోత్తమను మర్చిపోయి ఆనందమైన జీవితం గడుపు. రక్తదంతుణ్ణి ఎదిరించేటువంటి రాకుమారుడెవరూ కూడా ఈ భూమి మీద లేడు. బ్రతికి ఉంటే బలుసాకు తిని మరొక జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు. మాలాంటి కష్టాలను నువ్వు కొని తెచ్చుకోకు. ఇప్పుడే నీ క్షేమం కోరి చెప్పే మా మాటలు విని ఇక్కడ నుండి ఇటే తిరిగి వెళ్ళిపో అంటూ ఆ రాకుమారులందరూ ఏకకంఠంతో శశాంకుడికి ఉన్న విషయాన్ని చెప్పారు. వారి మాటలు విన్న శశాంకుడు వారితో, రాకుమారులారా, మీరు చెప్పింది నిజమే కావచ్చు, కానీ మీకు నాకు ఒక తేడా ఉన్నది. మీరు ప్రాణాలతో బ్రతికి ఉంటే చాలు అనుకుంటున్నారు. నేను నా ప్రాణప్రదంగా ప్రేమించిన తిలోత్తమే నా బ్రతుకు ప్రాణము అని అనుకుంటున్నాను. కనుక నేను అరణ్యంలోకి వెళ్ళి నా తిలోత్తమును తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను అంటూ వారు ఎంత వారించినా వినకుండా శశాంకుడు అరణ్యంలోకి నడిచాడు.
ఆ భీకరమైన అరణ్యంలో ఆకాశాన్నంటే పెద్ద పెద్ద మహావృక్షాలు, భయంకరమైన ముళ్ళ కంపలు, ఏవేవో జంతువులు తిరగాడుతూ ఉన్నాయి. అలా శశాంకుడు కొంత దూరం ప్రయాణించాడు. అతను ఎక్కువ దూరం ప్రయాణించే అవసరం రాలేదు. ఇంతలో ఎవరో వెనక నుండి అతని కళ్ళను గట్టిగా మూసివేశారు. అతను తన కళ్ళను విడిపించుకోవడానికి చాలా గట్టిగా ప్రయత్నం చేసి గింజుకున్నాడు. ఇంతలో అతని కళ్ళపై చేతులు తీయగానే అతని ముందు ఒక మహాకాయుడు నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు చండ్ర నిప్పుల్లా కణకణలాడుతున్నట్లుగా కనిపించాయి. అతని నోటి నుండి 2 దంతాలు బయటకు పొడుచుకొని వచ్చాయి. అతని తలపైన రాగి తీగల వలె జుట్టు మెరుస్తూ ఉన్నది. అప్పుడు ఆ మహాకాయుడు శశాంకుడిని చూస్తూ, ఓ రాకుమారా, నా పేరు రక్తదంతుడు. నీకు అరణ్యం వెలుపల ఉన్న రాకుమారులు జరిగిన విషయమంతా చెప్పి హెచ్చరించే ఉంటారు. అయినా కానీ నువ్వు ధైర్యం చేసి ఈ అరణ్యంలోకి వచ్చావు అంటే నీ సాహసం మెచ్చదగినదే. నన్ను చంపగలననేనా నీ ధైర్యం అంటూ నవ్వుతూ అడిగాడు రక్తదంతుడు. ఆ మాటలకు శశాంకుడు, నిన్ను చంపాలి అన్న ఆలోచన నాకు లేదు. నేను ప్రేమించిన తిలోత్తమను దక్కించుకోవడం కోసం, నా ప్రేమను బ్రతికించుకోవడం కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు. శశాంకుడి మాటలు వింటున్న రక్తదంతుడు, నీ ప్రేమ నీ ప్రాణాలు తీస్తుంది. నీకు మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడ నుండి వెనక్కి వెళ్ళిపో. నేను నిన్ను ఏమీ చెయ్యను అని చెప్పాడు. ఆ మాటలకు శశాంకుడు, నేను ప్రేమించిన తిలోత్తమ కావాలి. నాకు తిలోత్తమ లేకుండా నా ప్రాణాలు అక్కర్లేదు అని గట్టిగా చెప్పాడు శశాంకుడు. అతడిని మెచ్చుకోలుగా చూస్తున్న రక్తదంతుడు, అలా అయితే నీకు నీ తిలోత్తమ దొరికే ఉపాయం నేను చెప్పగలను. కానీ దానికన్నా ముందు నువ్వు సలసలా కాగుతున్న నూనెలో స్నానం చేయవలసి ఉంటుంది. అందుకు నీకు ఇష్టమైతే చెప్పు, లేకపోతే ఇప్పుడే నేను నిన్ను కప్పగా మారుస్తాను. నువ్వు కప్పగా మారిన తరువాత ఏ పాముకి ఆహారం కాకుండా నీ శక్తి కొద్దీ ఎగురుకుంటూ ఈ అరణ్యం బయటికి వెళ్ళగలిగితే నీకు మళ్ళీ నీ యథారూపం వస్తుంది అంటూ పలికాడు రక్తదంతుడు. అతడి మాటలు వింటున్న శశాంకుడు, నేను సలసలా కాగే నూనెలో స్నానం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న రక్తదంతుడు శశాంకుణ్ణి తన చేతిలోకి తీసుకొని అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఆ అరణ్యంలో ఒక పెద్ద గొయ్యి నిండా కట్టెలు కణకణ మండుతూ ఉన్నాయి. వాటిపైన ఒక రాగి గుండిగ నిండా నూనె పోసి ఉంది. ఆ నూనె సలసలా కాగుతూ ఉన్నది. ఆ నూనె నుండి వేడివేడిగా సెగలు వస్తూ ఉన్నాయి. రక్తదంతుడు శశాంకుణ్ణి ఆ నూనెపైకి తీసుకొని వెళ్ళి, ఓ రాకుమారా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా మాట విని కప్పగా మారి వెనక్కి తిరిగి వెళ్ళిపోతావా, లేక వేడి వేడి నూనెలో స్నానం చేస్తావా? నిర్ణయం నీదే అంటూ అడిగాడు రక్తదంతుడు. ఆ మాటలకు శశాంకుడు, నేను ఇందాకే చెప్పాను, నేనింక నిర్ణయం మార్చుకోను అంటూ గట్టిగా చెప్పాడు. వెంటనే రక్తదంతుడు శశాంకుణ్ణి సలసలా మరుగుతూ ఉన్న ఆ నూనెలోకి జారవిడిచాడు. మరుక్షణంలోనే శశాంకుడి శరీరమంతా వేడి బొబ్బలు పొక్కటంతో శశాంకుడు పెద్ద పెద్దగా కేకలు వేయసాగాడు. ఆ కేకలు వింటున్న రక్తదంతుడు గుండెగలోకి తొంగి చూశాడు, కానీ అతనిలో ఏ చలనమూ లేదు. ఆ వేడి నూనెలో శశాంకుడు చాలాసేపు కేకలు పెడుతూ కొట్టుకుంటూ నిర్జీవంగా మారిపోయాడు. అలా అతను నిర్జీవంగా మారిపోయిన తరువాత రక్తదంతుడు ఏదో మంత్రాన్ని ఉచ్చరించాడు. కొన్ని క్షణాలలోనే అక్కడ కట్టెలు, గుండిగా అన్నీ మాయమైపోయాయి. మళ్ళీ శశాంకుడు యథాప్రకారంగా పూర్వరూపంతో అక్కడ నిలబడి ఉన్నాడు. అప్పుడు రక్తదంతుడు శశాంకుణ్ణి చూసి తృప్తిగా తలాడిస్తూ, ఓ రాకుమారా, నీ ప్రాణాలు పోలేదు. కానీ నీకు ప్రాణాంతకమైన ఈ వేడి నూనెతో నువ్వు వారం రోజుల పాటు ఇలా స్నానం చేయవలసి ఉంటుంది. అప్పుడే నేను నీకు నీ తిలోత్తమ దొరికే ఉపాయం చెబుతాను. అందుకు సిద్ధమైతే చెప్పు, లేకపోతే సమయం మించిపోతున్నది. నేను నిన్ను కప్పగా మారుస్తాను. గెంతుకుంటూ వెళ్ళి ప్రాణాలతో బ్రతకవచ్చు అని చెప్పాడు రక్తదంతుడు. అతడి మాటలకు శశాంకుడు, నాకు నా తిలోత్తమే కావాలి, నా నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు అంటూ దృఢ నిశ్చయంతో చెప్పాడు. మాటలు వింటున్న రక్తదంతుడు శశాంకుణ్ణి తేరిపారా చూస్తూ, ఓ రాకుమారా, నీ వంటి సాహసవంతుడైన రాకుమారుణ్ణి నేను జీవితంలో ఇంతవరకు చూసి ఉండలేదు, కనీసం విని ఉండలేదు. నీ ప్రేమ గొడవ ఏమిటో నాకు అర్థం కావడం లేదు, కానీ అది చాలా గొప్పదని మాత్రం నాకు అర్థమైంది. అందుకని ఇప్పుడే నేను నీకు నీ తిలోత్తమ దొరికే మంచి ఉపాయం చెబుతాను, శ్రద్ధగా విను.
రాకుమారా, ఇక్కడ నుండి 500 యోజనాల అవతల ఒక పెద్ద మహారణ్యం ఉన్నది. ఆ అరణ్యంలో దంతిక అనే బ్రహ్మరాక్షసి ఉన్నది. ఆ దంతిక కామరూపంలోనూ మంత్రశక్తులలోనూ నాతో సమానంగా పోటీ పడగలదు. దాని దగ్గర మహిమాన్వితమైన శక్తివంతమైన కుంకుమ ఉన్నది. ఆ కుంకుమను నువ్వు నాకు తెచ్చి ఇచ్చినట్లయితే నీ తిలోత్తమను నేను నీకు అప్పగిస్తాను అని చెప్పాడు రక్తదంతుడు. ఆ మాటలకు శశాంకుడు ఆశ్చర్యపడుతూ రక్తదంతుడితో, ఆ కుంకుమలోని ప్రత్యేకత ఏమిటి? ఎన్నో మంత్రశక్తులు కలిగిన నువ్వు సాధించలేని ఆ కార్యాన్ని సామాన్యుడనైనా నేను సాధించగలనా అంటూ ప్రశ్నించాడు. అందుకు రక్తదంతుడు శశాంకుడితో, అయితే ఓ రాకుమార, వివరంగా చెబుతాను విను. నా దగ్గర ఒక దివ్యమైన కుంకుమ భరిణ ఉన్నది. అలాగే దంతిక వద్ద ఉన్న కుంకుమను నా దగ్గర ఉన్న భరిణలో పోసుకొని దగ్గర ఉంచుకుంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా నన్ను ఎదిరించలేదు. ఆ దంతిక కూడా నా ముందు తల వంచి బానిసలా బ్రతకవలసిందే. కనుకనే ఆ కుంకుమను తెచ్చివ్వమని నీకు చెబుతున్నాను. కానీ దంతిక మందిరంలోకి ప్రవేశించడం సామాన్యులకు సాధ్యం కాదు. ఎందుకంటే సలసలా కాగుతున్న నూనెలో బాధ కోర్చి స్నానం చెయ్యగలిగిన వాడు మాత్రమే దంతిక మందిరంలోకి ప్రవేశించగలడు. ఎన్నో మంత్రశక్తులు ఉన్న నేను కూడా ఆ బాధలకు ఓర్చుకోవడానికి నా శరీరాన్ని సిద్ధం చేసుకోలేకపోయాను. ఎప్పటికైనా నా కోరిక తీరకపోతుందా అని ఆలోచించే నేను తిలోత్తమను అపహరించి తీసుకొని వచ్చాను. ఇన్నాళ్లకు నేను కోరుకున్న లక్షణాలున్న వీరుడవు నువ్వు దొరికావు. కనుక దంతిక మందిరంలోని కుంకుమను నాకు తెచ్చి ఇస్తావా అని అడిగాడు. ఆ మాటలు వింటున్న శశాంకుడు, నేను నా ప్రయత్నం చేస్తాను, ఏం చెయ్యాలో చెప్పు అని అడిగాడు రక్తదంతుణ్ణి. అందుకు రక్తదంతుడు, దంతిక రాత్రివేళ తన శయన మందిరంలో మానవాకారంతో నిద్రపోతూ ఉంటుంది. నేను నీకు ఒక గొప్ప మూలికను ఇస్తాను. ఆ మూలికను దంతిక నుదుటి మీద ఉంచినట్లయితే దంతిక మరుక్షణమే మరణిస్తుంది. ఆమె తలగడ కింద విలువైన మహిమ కలిగిన కుంకుమ ఉంటుంది. ఆ కుంకుమను తీసుకొని నువ్వు నాకు తెచ్చి ఇవ్వు, నేను నీకు తిలోత్తమను అప్పగిస్తాను అని చెబుతాడు. అలా చెప్పిన రక్తదంతుడు తన దగ్గర ఉన్నటువంటి మహిమ కలిగిన మూలికను శశాంకుడికి ఇస్తాడు. శశాంకుడు ఆ మూలికను తన దుస్తులలో భద్రపరుచుకుంటాడు. మరుక్షణమే రక్తదంతుడు శశాంకుణ్ణి కళ్ళు మూసుకోమని చెప్తాడు. అతడు కళ్ళు మూసుకొని తెరిచేలోపు అతను ఒక శయన మందిరంలో ఉంటాడు. అది ఎంతో విచిత్రమైన శయన మందిరం. ఆ మందిరంలో అతి విచిత్రమైన ఒక మంచం మీద సామాన్య అందచందాలతో ఒక మానవకాంత నిద్రిస్తూ ఉంటుంది. ఆమెను చూడగానే శశాంకుడికి దంతిక అని అర్థమవుతుంది. అప్పుడు శశాంకుడు తన దగ్గర ఉన్న మహిమ కలిగిన మూలిక విషయం గుర్తుకు వస్తుంది. కానీ ఏ కారణం లేకుండా ఒకరిని చంపటం న్యాయం కాదు అని ఆలోచించిన శశాంకుడు నిద్రపోతున్న దంతిక పాదాల వద్ద తట్టి లేపుతాడు. ఆ క్షణంలోనే తత్తరపడుతూ నిద్రలేచిన దంతిక ఎదురుగా ఉన్న శశాంకుణ్ణి చూసి ఆశ్చర్యపడుతూ, ఎవరు నువ్వు? ఎంత ధైర్యం! గాలి కూడా చొరబడలేని నా మందిరంలోనికి నువ్వు ఎలా వచ్చావు అంటూ ప్రశ్నించింది. అప్పుడు శశాంకుడు, తల్లి, నా పేరు శశాంకుడు అంటూ జరిగిన విషయమంతా కూడా చెప్పి, నేను తలచుకుంటే నీ ప్రాణాలను తీసి ఉండేవాడిని, కానీ నేను అలా చేయలేదు. ఒక రకంగా నేను నీకు ప్రాణదాతనే. ప్రత్యుపకారంగా నువ్వు నీ దగ్గర ఉన్న కుంకుమను నాకు ఇవ్వు అని అడిగాడు శశాంకుడు. అతడి మాటలకు దంతిక లోలోన నవ్వుకుంటూ శశాంకుడితో, ఓ రాకుమార, నీ దయాగుణం మెచ్చదగినదే. నేను నీకు కుంకుమను ఇస్తే ఆ కుంకుమను నువ్వు ఆ రక్తదంతుడికి ఇస్తావు. ఆ కుంకుమతో అతడు నన్ను తన బానిసగా చేసుకోవాలని ఎప్పటి నుండో చూస్తున్నాడు. కానీ నేనే నీకు ఒక ఉపాయం చెబుతాను. నేను నీకు ఒక మూలికను ఇస్తాను. నేను ఎలా అయితే మానవాకారంతో ఈ శయన మందిరంలో నిద్రిస్తున్నానో అలాగే రక్తదంతుడు కూడా రాత్రివేళ మానవాకారంతో అతడి మందిరంలో నిద్రిస్తూ ఉంటాడు. నువ్వు ఈ మూలికను అతడి తలపై ఉంచినట్లయితే అతడు మరుక్షణంలోనే మరణిస్తాడు. అతని దగ్గర ఉన్న భరిణను తెచ్చి నాకు ఇవ్వు. అప్పుడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా నా శక్తులను ఎదిరించలేరు. ఎవ్వరూ ఎదిరించలేని శక్తులు కలిగిన ఈ దంతిక సహాయం కూడా నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతుంది. అలాగే నీ ప్రేమికురాలు తిలోత్తమ కూడా నీకు దొరుకుతుంది అని చెప్పింది దంతిక.
ఆమె మాటలకు శశాంకుడు తల అడ్డంగా ఆడిస్తూ దంతికతో, నేను ఇలా చెయ్యలేను, కానీ నీకు మేలు కలిగే ఒక మాట చెబుతాను. ఈ సృష్టిలో స్త్రీ పురుషులు ఇరువురు కూడా పరస్పరం ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకుంటేనే నిజమైన ఆనందం కలుగుతుంది. నేను నా ప్రియురాలి కోసం సలసలా కాగే నూనెలో స్నానం చేసేందుకు కూడా సిద్ధపడి నా ప్రాణాలను కూడా పోగొట్టుకున్నాను. నువ్వు కూడా జాగ్రత్తగా ఆలోచించు. ఇప్పటి వరకు రక్తదంతుడు ఎన్నో మంత్రశక్తులతో నిన్ను లొంగ తీసుకోవాలని ప్రయత్నించి ఉంటాడు. ఒక్కసారి నీ ప్రేమ కానుకగా నీ దగ్గర ఉన్న కుంకుమను రక్తదంతుడికి పంపించు. అతడు ఎన్ని మంత్రశక్తులకు లొంగపోయినా నీ ప్రేమకు మాత్రం ఖచ్చితంగా లొంగుతాడు అని చెప్పాడు శశాంకుడు. అతడి మాటలు దంతికకు చాలా ఆలోచన, ఆనందం కలిగించాయి. వెంటనే దంతిక తన తలగడ కింద ఉన్న మహిమ కలిగిన ఆ కుంకుమను శశాంకుడికి ఇస్తూ, ఇది నా ప్రేమ కానుక అని రక్తదంతుడితో చెప్పు. అతడిని నేను వివాహం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ అక్కడ నుండి శశాంకుణ్ణి రక్తదంతుడి వద్దకు పంపించింది. తిరిగి తన వద్దకు వచ్చిన శశాంకుణ్ణి చూసి రక్తదంతుడు ఎంతగానో సంతోషించాడు. శశాంకుడు తనకు దంతికకు మధ్య జరిగిన విషయాలన్నీ కూడా రక్తదంతుడితో చెబుతూ, ఇప్పటి వరకు నువ్వు ఎన్నో మంత్రశక్తులను సంపాదించావు, దంతికను లొంగ తీసుకోవాలని ఎన్నో రకాలుగా ప్రయత్నించావు, కానీ అవేవీ కూడా నీకు సంతోషాన్ని, సౌఖ్యాన్ని ఇవ్వలేకపోయాయి. కానీ ఒక విషయం అయితే నేను నీతో చెప్పగలను. నువ్వు దంతికను వివాహం చేసుకో. అప్పుడు ఆమె దగ్గర ఉన్న ఈ కుంకుమ, నీ దగ్గర ఉన్న భరిణ రెండూ ఒక్కటవుతాయి. ఈ ప్రపంచంలో ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకొని సంతోషాన్ని పంచగలిగేది ప్రేమ ఒక్కటే. ఎన్ని మంత్రశక్తులు ఉన్నా నీకు సౌఖ్యాన్ని, ఆనందాన్ని ఇవ్వలేవు. ఆ దంతిక నీ దగ్గర ఉంటే నీకు కలిగే ఆనందం నేను మాటలలో చెప్పలేను. మీరిరువురు వివాహం చేసుకోండి అంటూ మంచి సలహా ఇచ్చాడు శశాంకుడు. అతని మాటలు రక్తదంతుడికి కొత్త ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేశాయి. వెంటనే రక్తదంతుడు తన బందీగా ఉన్న తిలోత్తమను శశాంకుడికి అప్పగించి, మా దంపతులిరువురం మీ వివాహానికి వస్తాము అని చెప్పి వారిని అడవి బయట విడిచిపెట్టాడు. అప్పటి వరకు అడవి బయట కాపలాగా ఉన్న రాకుమారులందరూ వారిద్దరిని చూసి ఎంతగానో సంతోషించారు. అరణ్యం లోపల జరిగిన విషయాలు తెలుసుకున్న రాకుమారులు శశాంకుడితో, నువ్వు చాలా తెలివైన వాడవు అనుకున్నాము. నువ్వు నీ స్వార్థం చూసుకున్నావు, కానీ నీకు దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. నీకు ఆ రాక్షసుడు మూలికను ఇచ్చినప్పుడు దంతికను సంహరించి ఉండవలసింది, కానీ నువ్వు అలా చెయ్యకుండా వాళ్ళని విడిచిపెట్టావు. వాళ్ళ వల్ల ఇంకా ఎన్ని పెను ప్రమాదాలు రాబోతున్నాయో అంటూ రాకుమారులు కలవరపడసాగారు. ఇప్పుడు శశాంకుడు వారిని చూస్తూ, మిత్రులారా, ఇంక నుండి మీరు భయపడవలసిన అవసరం లేదు. ఇంకా ఆ రాక్షసుల దంపతుల వల్ల మనకు ఎటువంటి నష్టమూ కలగదు. వారి వల్ల ఇంకా ముందు ముందు మనకు మేలే జరుగుతుంది. మీరు ఎవ్వరూ భయపడకుండా మీరు తిరిగి వెళ్ళిపోండి, మా వివాహానికి రండి అంటూ తిలోత్తమను తీసుకొని శశాంకుడు తను రాజధానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. కొన్నాళ్లకు రక్తదంతుడి దంపతుల నుండి శశాంకుడి దంపతులకు ఒక చక్కని ఊయల, అలాగే తాము లోక కళ్యాణం కోసం మానవులకు మేలు చేస్తాము అంటూ ఒక వాగ్దాన పత్రము కూడా అందాయి. బాబాగారు మనకి చెప్పేటువంటి మాట ఇదే, తల్లి, నమ్మకంతో ధైర్యంగా పోరాడితే నీ ప్రేమను నువ్వు గెలవగలుగుతావు. నేను నీకు ఎప్పుడూ సహాయంగానే ఉంటాను అని బాబాగారు చాలా మంచి సందేశాన్ని, ప్రేమపూర్వకమైన ఆశీర్వాదాన్ని మనకి అనుగ్రహించారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక మంచి వీడియోతో బాబాగారి ఆశీస్సులతో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.